అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఇంట్లో భార్యాభర్తలు 3 కార్లను ఉపయోగిస్తున్నారు. నికేష్ కుమార్ ఇరిగేషన్ శాఖలో 2013 సంవత్సరంలో ఉద్యోగంలో చేరాడు. మియాపూర్, శంషాబాద్లోని కపిల్ ఇన్ఫ్రా, మైరాన్ ఇన్ఫ్రాలో కమర్షియల్ స్పేస్ విలువనే కొన్ని కోట్లలో ఉంటుందని తెలిపింది. దీనికి అద్దెలు కూడా లక్షల్లో నికేష్ కుమార్ కు వస్తుందని ఏసీబీ అధికారులు గుర్తించారు. నికేష్ కుమార్ గత మే నెలలో ఎన్ఓసీ జారీ చేసేందుకు లంచం డిమాండ్ చేసి ₹1,00,000 తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. అప్పుడు అరెస్టు అయిన నికేష్ కుమార్ మరోసారి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెండోసారి శనివారం అరెస్టు అయ్యి రిమాండ్కు వెళ్లనున్నారు. నికేష్ కుమార్ తన అవినీతి సొమ్ములో కింద నుంచి పై స్థాయి వరకు అధికారికి అందరికీ వాటాలను పంచేవాడని దర్యాప్తులో ఏసీబీ అధికారులు వెల్లడించామని సమాచారం. దీంతో మరికొంతమంది ఇరిగేషన్ అధికారుల అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు నజర్ పెట్టే అవకాశం ఉంది. మరోవైపు అవినీతి కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఇరిగేషన్ విభాగం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నికేష్ కుమార్ పై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. నికేష్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు ఆదివారం ఉదయం 6 గంటలకు ఏసీబీ జడ్జి నివాసంలో నికేష్ ను హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి ఈ నెల 13 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో నికేష్ ను పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. చెప్పండి పవన్. ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ నికేష్ ని ఈ రోజు ఏసీబీ అధికారులు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. ముఖ్యంగా చూస్తే ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన విషయంలో మాత్రము పోలీసులు తనిఖీలు చేయగా 200 కోట్లకు పైగానే యొక్క ఆస్తులను గుర్తించారు. ముఖ్యంగా 2018 సంవత్సరంలో ఉద్యోగంలో చేరిన ఆ యొక్క నికేష్ అతి తక్కువ సమయంలోనే ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లుగా ఏసీబీ అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తానికి చూస్తే మాత్రము నికేష్ ప్రతిరోజు గోల్డెన్ డే గా డబ్బులు సంపాదించారని చెప్పి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అయితే ఏకంగా ఒక్కొక్క అనుమతికి ఇంత ఫిక్స్ రేట్ కూడా పెట్టారు. ఫిక్స్ రేట్ పెట్టి మరి డబ్బులు వసూలు చేసినట్లుగా దీనికి సంబంధించి గుర్తించారు. 200 గజాల ఎన్ఓసికి 4 లక్షలు, 2 ఎకరాల దాటిన నిర్మాణాలు చెప్తే మాత్రం 50 లక్షలు వసూలు చేసినట్లుగా ఏసీబీ అధికారులు దర్యాప్తులో తేలింది. అయితే ఇందులో చూస్తే మాత్రము ఆ యొక్క ప్రతిదీ లంచం లేని మాత్రం ఏ పని చేయడం చెప్పి కూడా ఏసీబీ అధికారులు చెప్తారు. అయితే ఓకే రైట్, థ్యాంక్ యూ పవన్.